అస్సలాముఅలైకుం. రమదాన్ మాసంలో ఒక రోజులో అత్యంత ఆశీర్వాదాలు నిండిన శక్తివంతమైన 2 క్షణాలు ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా? అవి కేవలం ఉపవాసం మొదలుపెట్టే, ముగించే సమయాలు మాత్రమే కాదు. అవి అల్లాహ్ కరుణ, ఆయన ఆశీర్వాదాలు మనపై వర్షించే అద్భుతమైన ఘడియలు. రండి, ఈరోజు మనం సహూర్ మరియు ఇఫ్తార్ వెనుక ఉన్న లోతైన ఆధ్యాత్మిక వివేకాన్ని తెలుసుకుందాం. చూడ్డానికి ఎంత చిన్న వాక్యంలా అనిపిస్తుంది గదూ, కాని ఇందులో అనంతమైన జ్ఞానం దాగి ఉంది. ఇక్కడ బరకత్ అంటే కేవలం మనం తినే ఆహారంలో ఉండే పోషకాలు కాదు, ఇది ఒక దైవిక శక్తి. ఇది మన రోజులోని ప్రతి క్షణంలో, మన సహనంలో, మన ఆరాధనలలో అల్లాహ్ యొక్క సహాయాన్ని, శుభాన్ని జోడిస్తుంది. అసలు ఈ బరకతనే అద్భుతమేంటో ఇప్పుడు కొంచెం లోతుగా చూద్దాం. సరే, సహూర్ వల్ల బరకత్ వస్తుంది అంటున్నాం కదా, అసలు అది మన జీవితంలోకి ఎలా వస్తుంది? అది మనకు ఎలాంటి ప్రత్యేకమైన ఆశీర్వాదాలను తెస్తుంది? ఈ విభాగంలో సహూర్ యొక్క అద్భుతమైన సద్గుణాలను ఒక్కొక్కటిగా విశ్లేషిద్దాం. సహూర్ అంటే కేవలం ఉపవాసం కోసం కడుపు నింపుకునే కార్యక్రమం కాదు. ఇది అల్లా మనపై చూపే అపారమైన దయకు నిదర్శనం. చూడండి, మన ప్రాథమిక అవసరమైన ఆకలిని కూడా ఆయన ఒక పుణ్యకార్యంగా, ఒక ఆరాధనగా మార్చేశాడు. మనం అల్లాహ్ ఆజ్ఞను పాటించటానికి, ఆయన కోసం రోజంతా ఉపవాసముండటానికి శక్తిని కూడగట్టుకునే ప్రతి ముద్ద కూడా ఒక ఆరాధనే. సుబ్హానల్లాహ్. ఈ స్లైడ్లో ఉన్న 3 విషయాలు ఎంత అద్భుతమైనవో చూడండి. మొదటిది బరకత్, అంటే మన రోజంతా ఆశీర్వాదాలతో నిండి ఉంటుంది. రెండవది, ఇది మనల్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి అనుచరులుగా ప్రత్యేకంగా నిలబెడుతుంది. ఇక మూడవది చూడండి, ఇది అన్నిటికంటే గొప్పది. మనం సహూర్ చేస్తుండగా సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ మరియు ఆయన పవిత్ర దూతలు మనకోసం దయా, క్షమాపణ కోరుతూ ప్రార్థిస్తారు. ఇంతకంటే గొప్ప గౌరవం ఏముంటుంది చెప్పండి? ఇప్పుడు సమయం గురించి మాట్లాడుకుందాం. సహూర్ను వీలైనంత ఆలస్యంగా చేయడం ఉత్తమం. ఇది ఒక రకంగా సన్నని తాడుమీద నడవడం లాంటిది. ఒకవైపు మరీ తొందరపడితే పుణ్యం తగ్గుతుంది, మరోవైపు మరీ ఆలస్యం చేస్తే మన ఉపవాసమే ప్రమాదంలో పడుతుంది. అందుకే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనకు నేర్పిన మార్గం ఈ రెండింటి మధ్యున్న ఆ సరైన, సురక్షితమైన సమయాన్ని పాటించడం. అదే అసలైన వివేకం. కొన్నిసార్లు తెల్లవారుజామున లేవగానే ఆకలిగా అనిపించకపోవచ్చు, కాని గుర్తుంచుకోండి, ఇది కడుపు నింపుకోవడం కోసం కాదు, మన ఆత్మను నింపుకోవడం కోసం. ఒక ఖర్జూర పండు లేదా కనీసం ఒక గుక్కెడు నీరైనా సరే ఆ దైవిక ఆశీర్వాదాల ప్రవాహంలో మనల్ని చేర్చుతుంది. కాబట్టి ఈ గొప్ప అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అస్సలు వదులుకోవద్దు. ఉపవాసం యొక్క అద్భుతమైన ప్రారంభం గురించి తెలుసుకున్నాం కదా, ఇప్పుడు దాని అంతే ఆనందకరమైన ముగింపు వైపు మన ప్రయాణాన్ని సాగిద్దాం. రోజంతా అల్లాహ్ కోసం పడిన సహనానికి ప్రతిఫలం దొరికే ఆ మధురమైన క్షణం, ఇఫ్తార్ యొక్క ఆనందంలోకి అడుగుపెడదాం. ఇది ఒక హదీస్ ఖుద్సీ, అంటే ఇవి మామూలు మాటలు కాదు, సాక్షాత్తు అల్లాహ్ యొక్క మాటలు. ఆయన తన దాసులలోని ఈ చిన్న ఆతృతను, ఆయన ఆజ్ఞను పాటించాలనే తొందరను ఎంతగా ప్రేమిస్తున్నాడో చూడండి. ఈ తొందరపాటు ఆకలి కోసం కాదు, అల్లాహ్ యొక్క అనుమతిని, ఆయన కరుణను స్వీకరించడానికి. ఇది అల్లాహ్ పట్ల మనకున్న ప్రేమకు, విధేయతకు నిదర్శనం. ఈ స్లైడ్ అదే విషయాన్ని స్పష్టం చేస్తుంది. సూర్యాస్తమయం అయిన వెంటనే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఉపవాసాన్ని విరమించడం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సున్నత్, ఇంకా అల్లాహకు అత్యంత ఇష్టమైన చర్య. అనవసరంగా ఆలస్యం చేయడమంటే అల్లాహ కరుణను అందుకోవడంలో మనవే వెనుకబడినట్టు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనకు నేర్పిన పద్ధతి ఎంత అందమైనదో, ఎంత వివేకవంతమైనదో చూడండి. రోజంతా శక్తిని కోల్పోయిన శరీరానికి తక్షణ శక్తిని ఇచ్చే ఖర్జూరాలతో ఇఫ్తార్ చేయడం ఉత్తమం. వాటిలో ఉండే బరకత్ అపారమైనది. ఒకవేళ అవి అందుబాట్లో లేకపోతే స్వచ్ఛమైన నీటితో ఉపవాసం విరమించడం, అది మన అంతరంగాన్ని, బాహ్యాన్ని కూడా శుద్ధి చేస్తుంది. ఇది కేవలం సంప్రదాయం కాదు, మన ఆరోగ్యం పట్ల ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు ఉన్న ప్రేమ. ఇఫ్తార్ కేవలం తినడం, త్రాగడంతో ముగియదు. నిజానికి ఆ క్షణంలోనే ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక ద్వారం తెరుచుకుంటుంది. ఆకలితో ఉన్న ఉపవాసి హృదయము నుండొచ్చే ప్రార్థనకున్న అద్భుతమైన శక్తి గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఎంత అందమైన దువా ఇది! ఇందులో సంపూర్ణమైన విధేయత ఉంది. నేను ఉపవాసమున్నాను అని అనడం లేదు, నీకోసమే నేను ఉపవాసమున్నాను అని అంటున్నాం. అలాగే మన ముందున్న ఆహారం మన సంపాదన కాదు, అది నీ ప్రసాదం అని వినయంగా ఒప్పుకుంటున్నాం. ఈ చిన్న దువాలో
కృతజ్ఞత, ప్రేమ మరియు సమర్పణ అన్నీ ఉన్నాయి. ఇది ఇఫ్తార్ చేసిన తర్వాత చదివే దువా. ఇది మన శారీరక ఉపశమనాన్ని ఆధ్యాత్మిక ఆనందంతో కలుపుతుంది. దాహం తీరడం అనే భౌతిక అనుభూతి అల్లాహ్ దగ్గర ప్రతిఫలం ఖాయమనే ఆధ్యాత్మిక నిశ్చయతకు దారితీస్తుంది. చివర్లో ఇన్షాల్లా అని చెప్పడం ద్వారా మన వినయాన్ని ప్రదర్శిస్తాం. అంతా ఆయన దయవల్లే సాధ్యం అని ఒప్పుకుంటాం. ఇదొక వాగ్దానం, స్వయంగా ప్రవక్త సల్లల్లవసలమిచ్చిన హామీ. ఉపవాసంతో, వినయంతో, ఆకలితో అల్లాహ్ ముందు చేతులు చాపిన దాసుడి ప్రార్థనను ఆయన ఎప్పటికీ తిరస్కరించడు. ఆ క్షణం ఎంత అమూల్యమైనదో ఆలోచించండి. మన జీవితంలోని అన్ని కష్టాలు, కోరికలు, ఆశలు అన్నీ చెప్పుకోడానికి ఇంతకంటే మంచి సమయం దొరకదు. కాబట్టి ఆ అమూల్యమైన క్షణాలలో కేవలం పదాలు పలకకండి, మనసు పెట్టి అడగండి. మీరు మీ అత్యంత కరుణామయుడైన ప్రభుతో మాట్లాడుతున్నారని గుర్తుంచుకోండి. ఆయన తప్పకుండా వింటాడనే పూర్తి నమ్మకంతో, ఏకాగ్రతతో అడగండి. మీకోసం, మీ కుటుంబం కోసం, మొత్తం ఉమ్మత్ కోసం ప్రార్థించండి. రమదాన్ కేవలం వ్యక్తిగత ఆరాధనల మాసం మాత్రమే కాదు కదా, ఇది సమాజం, సోదరభావం మరియు ఉదారత యొక్క మాసం కూడా. ఇప్పుడు మనం సహూర్ మరియు ఇఫ్తార్ యొక్క ఆశీర్వాదాలను ఇతరులతో ఎలా పంచుకోవాలో, దాని ద్వారా మన పుణ్యాలను ఎలా ఎట్టింపు చేసుకోవాలో చూద్దాం. మన లెక్కల్లో 1=1, కాని అల్లా కరుణ యొక్క గణితంలో ఇది ఒక అద్భుతం. మీరు కేవలం ఒక వ్యక్తికి ఇఫ్తార్ ఇవ్వడం ద్వారా వాళ్ళు రోజంతా పడిన కష్టానికి, చేసిన ఉపవాసానికి లభించే పూర్తి పుణ్యం వాళ్ళ పుణ్యంలోంచి ఏమాత్రం తగ్గకుండా మీ ఖాతాలో కూడా వచ్చేస్తుంది. సుభానల్లా! ఇంతకంటే గొప్ప, లాభదాయకమైన వ్యాపారం ఏముంటుంది చెప్పండి? ఇతరులకు ఇఫ్తార్ ఇవ్వడం ఎంత ముఖ్యమో, ఇతరుల నుండి ఇఫ్తార్ స్వీకరించేటప్పుడు కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి. ఈ స్లైడ్ ఆ నియమాలను స్పష్టంగా చూపిస్తుంది. మనల్ని ఎవరైనా ఇఫ్తార్కు పిలిచినప్పుడు వారి ఆదాయ వనరుల గురించి ఆలోచించాలి. వారి సంపాదన హలాలైతే సంతోషంగా వెళ్ళొచ్చు. ఒకవేళ వారి సంపాదన హరాం మార్గాల్లో ఉందని మనకు గట్టిగా తెలిస్తే లేదా బలమైన సందేహం ఉంటే సున్నితంగా తిరస్కరించడమే ఉత్తమం. ఎందుకంటే మన ఉపవాసం యొక్క స్వచ్ఛత అన్నిటికంటే ముఖ్యం కదా. మసీదులలో జరిగే ఇఫ్తార్ కార్యక్రమాలలో ఇది చాలా ముఖ్యమైన విషయం. ఈ విభజనను గమనించండి. జకాత్ డబ్బు అనేది పేదల హక్కు. ఆ నిధులతో ఏర్పాటు చేసిన ఇఫ్తార్లో ధనవంతులు తినకూడదు. అదే ఎవరైనా ప్రేమతో ఇచ్చిన బహుమతి అంటే హదియా నిధులతో ఏర్పాటు చేస్తే దానిని పేద ధనిక అనే తేడా లేకుండా అందరూ తినవచ్చు. ఈ సూక్ష్మమైన తేడాను పాటించడం మనందరి బాధ్యత. మసీదు అల్లాహ్ ఇల్లు. అక్కడ మనం అతిథులుగా ఉంటాం. మన ఇంటిని ఎంత శుభ్రంగా, ప్రశాంతంగా ఉంచుకుంటామో అక్కడ అంతకంటే ఎక్కువ గౌరవంగా, బాధ్యతగా ప్రవర్తించాలి. మన ఇఫ్తార్ కార్యక్రమం అల్లాహ్ ఇంటి పవిత్రతకు భంగం కలిగించకుండా, ఇతరుల ఆరాధనలకు ఆటంకం కలిగించకుండా చూసుకోవడం మనందరి కర్తవ్యం. ఈ అద్భుతమైన విషయాలన్నీ విన్న తర్వాత మనల్ని మనం ప్రశ్నించుకుందాం. ఈ రమదాన్లో నా సహూర్ మరియు ఇఫ్తార్ సమయాలను కేవలం తినే సమయాలుగా కాకుండా ఆశీర్వాదాలు, ప్రార్థనలు, కృతజ్ఞతలతో నిండిన ఆధ్యాత్మిక అనుభూతులుగా నేను ఎలా మార్చుకోవాలి? ఈ అద్భుతమైన అవకాశాన్ని నేను ఎలా సద్వినియోగం చేసుకోవాలి? ఈ విశ్లేషణ మీకు ఆధ్యాత్మికంగా స్ఫూర్తినిచ్చిందని ఆశిస్తున్నాము. ఈ జ్ఞానాన్ని మీ ప్రియమైన వారితో పంచుకోండి. కింద కామెంట్స్లో ఈ రమదాన్లో మీ ఇఫ్తార్ దువాలో మీరు ప్రత్యేకంగా దేనికోసం ప్రార్థించబోతున్నారో మాతో పంచుకోండి. మనందరి ఉపవాసాలను మరియు ప్రార్థనలను అల్లా స్వీకరించుగాట. ఆమీన్. क्या आप भी बिना चेहरा दिखाए दिन की वीडियोस के जरिए हलाल पैसा कमाना चाहते हैं? बस एक आइडिया सोचिए और इमेजिन कीजिए, बाकी काम एआई टेक्नोलॉजी खुद करेगी। हम लाए हैं वो टूल्स जो आपके इस्लामिक वीडियोस को प्रोफेशनल बनाएंगे, चुटकियों में। खुद को मोटिवेट करें और आज ही अपना चैनल क्रिएट करिए। घर बैठे शान से पैसे कमाएं। सिर्फ 500 रुपए में। देर न करें, अभी 7997009288 नंबर पर व्हाट्सएप कीजिए और शुरू करें।